హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెస్ట్ బెంగాల్ ఏం జరిగింది, మేము ఏం నష్టపోయినామో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి అయితే అసన్సోల్ స్టార్ట్ అయినాము వెస్ట్ బెంగాల్. సో మాకు డైరెక్ట్ బస్ దొరకలేదు, ఉండవని చెప్పారు. సో మేము ఔరాకి ఫస్ట్ స్టాప్ తీసుకున్నాము. అక్కడ నుంచి బై ట్రైన్ రూట్ ఉందని చెప్పారు. సో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో ట్రైన్ ఒక 3 hours లేట్ ఉందని చెప్పి మేము అక్కడ ఉన్న ప్లేసెస్ని కొంచెం విజిట్ చేసినాము. అండ్ అందులో ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే ఈ ఔరా బ్రిడ్జ్. ఇక్కడ ఉన్న ఇన్ఫ్రా చూస్తుంటే అయితే కళ్ళు చెదిరిపోతున్నాయి. చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే. అప్పుడులోనే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేసిరంటే అది చాలా గ్రేట్ విషయం అని చెప్పాలి. అండ్ ఎవ్రీ వన్ షుడ్ విజిట్ దిస్ ప్లేస్ అని మాత్రం నేను చెప్తాను. లైఫ్లో ఒక్కసారి ఇట్లాంటివి చూడాలి. ది మోస్ట్ అంటే మోస్ట్ బ్యూటిఫుల్ ఉంది. అండ్ సిటీ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ఫుడ్ మాత్రం కొంచెం స్ట్రగుల్ అయినాము, బట్ మన స్టైల్లో దొరకకపోయినా కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన చేపలు ఇవి కొన్ని దొరికినాయి. చాలా బాగుండే, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉండే ప్లేస్. ఇక్కడ నుంచి మేము సైట్కి ట్రావెల్ అయినాము. ఇది మేము ట్రావెల్ అయిన ఫస్ట్ డే. వచ్చేసరికి మా సైట్ పొజిషన్ ఇది ఉంది. ఎక్కడక్కడ ఏం చేయకుండా ఉన్నారు. సో మేము అడిగినాం ఇంజనీర్కి, ఏం సార్ ఇది అని అంటే ఒక 2 days టైం తీసుకున్నాడు సారు. ఆ 2 days టైం తర్వాత మాకు ఇట్లా వాళ్ళు స్టార్ట్ చేసిరు. ఇంకా మేము కూడా యాంకర్ బోల్స్ ఇవ్వాలి కాలమ్స్ నుంచి పెట్టడానికి. సో అవన్నీ ఇచ్చినాము, వాళ్ళు రెడీ చేసినారు. అండ్ ఫైనల్లీ మాకు ఒక అవుట్పుట్ అయితే ఇచ్చినారు. అండ్ ఇది రెడీ అయ్యేసరికి మేము కూడా మా ఏవైతే సామాన్లు ఉన్నాయో ఐరన్ కానీ షీటింగ్ కానీ అవన్నీ కూడా మేము ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవడం జరిగింది ఈ డేస్లో. అండ్ వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మేము మా ట్రస్సెస్ కానీ కాలమ్స్ కానీ అన్నీ రెడీ చేసుకున్నాము. అండ్ మోస్ట్లీ ఇక్కడ మాకు ఏం జరిగిందనంటే ఏదైతే బేస్ ప్లేట్ టాప్ ప్లేట్స్ ఉంటాయో అవి మాకు దొరకలేదు ఇక్కడ. సో మేము ప్లెయిన్ షీట్ తెచ్చుకొని మేము విత్ ద హెల్ప్ ఆఫ్ గ్యాస్ దాంతో మేము ఇది కట్ చేసుకొని మేమే రెడీ చేసుకున్నాం అన్నట్టు ఈ బేస్ ప్లేట్స్ అనేటివి. అండ్ ఫైనల్లీ వీ మూవ్ ఆన్ టు అవర్ సైట్. మేము ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాము కాలమ్స్ అయితే. దాని మీద మాకు విత్ ద హెల్ప్ ఆఫ్ క్రేన్ తోటి ఇది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మ్యాన్ పవర్ని యూజ్ చేయనియరు ఫర్ సమ్ సేఫ్టీ ఇష్యూస్ వల్ల. సో విత్ ద హెల్ప్ ఆఫ్ క్రేన్ తోటి మేమైతే ఇది ఇన్స్టాల్ చేసినాము. ఇన్స్టాల్ చేసి తర్వాత మేము ఏదైతే ఎరోకాన్ ఉందో ఎరోకాన్ కోసం అని చెప్పి కూడా మేము అన్నీ రెడీ చేసుకుంటుండే. అండ్ షీటింగ్ కూడా ముందుగానే తెచ్చుకొని పెట్టుకున్నాము, టైం వేస్ట్ చేయకుండా అని చెప్పి. ఇది మేము ఎరోకాన్ తెచ్చే టైం అన్నట్టు, ది ఎర్లీ మార్నింగ్ టైం ఇది. ఎందుకంటే అప్పుడు రష్ ఉండరని చెప్పి అప్పుడు అవైలబుల్ ఉండే అది. అండ్ క్రేన్ అతను కూడా ఒక 3 hours టైం తీసుకొని వచ్చినాడు. చాలా అంటే చాలా స్ట్రగుల్ అయినాము. ఆయనకేమో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండే, మనకేమో లాంగ్వేజ్ రాదు. ఇక అటు చేసి ఎండ్ ఆఫ్ ది డే అయితే మేమైతే తెచ్చుకున్నాము. ఇది కొంచెం సేఫ్టీ ఉంటుంది, కాకపోతే కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే దెబ్బ తగులుతుంటుంది, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా వేసుకోవాలి. బెల్ట్ అనేది సరిగ్గా వేసుకోవాలి, లేదంటే కింద పడిపోతాయి. చాలా జాగ్రత్తగా మేమైతే దింపుకోవడం జరిగింది. ఫైనల్లీ మేము ఇక రేపు పొద్దున ఇక ఈ వర్క్ స్టార్ట్ చేస్తామని మేము రెడీ అవుతున్నాము. కానీ మాకు అంతలోనే పెద్ద షాక్ వచ్చింది. మేము మార్నింగ్ వచ్చి చూసేసరికి మా పరిస్థితి ఏమో ఇలా ఉంది. ఎందుకంటే ఎక్కడిదక్కడ మేము మళ్ళీ మార్నింగ్ 7 o'clock వచ్చి ఇవన్నీ మేము కట్ చేయాల్సి వచ్చింది. ఎందుకనంటే ఇక్కడ వాళ్ళకి పర్మిషన్ లేదని చెప్పినారు. సో పర్మిషన్ లేదు అంటే అది మన ఫాల్ట్ కాదు, అది ఎవరైతే కన్స్ట్రక్షన్ తీసుకున్నారో వాళ్ళది. అండ్ వెండర్ అండ్ కంపెనీ వాళ్ళ రెస్పాన్సిబుల్ ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేసినారంటే మనకి దీనికి పే చేయలేదు వాళ్ళు మనకి. ఎందుకంటే ఇక్కడ మేము వర్క్ ఆపేసినాం కదా, సో దీనికోసం అని చెప్పి మేము పేమెంట్ ఇవ్వమని చెప్పినారు. ఇక్కడ ఈ విషయంలో మేము ఆల్రెడీ 20 days నుంచి మేము కష్టపడినాం ఇవన్నిటి కోసము, బట్ మాకైతే వాళ్ళు పే చేయలేదు. మీరు కూడా ఎక్కడైనా పెద్ద సైట్లలో ఉంటే ఫస్ట్ టైం మీరు గైడ్లైన్స్ చదువుకోండి వాళ్ళు చెప్పేవి. ఎందుకంటే వాళ్ళ తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతుంటారు. మనం కష్టమైతే చేసినాము, కష్టే ఫలితం అంటారు, కానీ మాకు ఫలితం అయితే దొరకలేదు. ఫైనల్లీ మేమైతే లాస్ అయినాము. మీరైతే జాగ్రత్త ఉండండి, ఇంటి దగ్గర ఉండి చేసుకోండి, బయటికి పోతే జాగ్రత్త ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.